ఔజుబిల్లాహిమినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రజా అభిప్రాయాన్ని మలచడం ఎలా? ఇది జమాత్ ఇస్లామీ హింద్ ఏదైతే మికాత్ ఉందో ఈ మికాతులో ప్రధాన ఏజెండాగా చెప్పడం జరిగింది. అయితే మన ప్రజల్ని వాళ్ళ అభిప్రాయాల్ని మన వైపుగా మర్చుకోవడం అనే విషయానికి వస్తే ప్రధానంగా 4 విషయాలు మనం ఖచ్చితంగా వ్యక్తిలో మరియు సంస్థలో కూడా ఈ విషయాలు చూడవలసి వస్తుంది. ఈ 4 విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిది ఆలోచన. ఉన్నతమైన ఆలోచనలతో మాత్రమే మనం మనుషులను ప్రభావితం చేయగలం. ఎందుకంటే ఆలోచనతోనే ముందుకు వెళ్ళడానికి మొదటి మార్గం. మన ఆలోచన కూడా ఉన్నతంగా ఉండాలి. ఇక రెండవది కార్యాచరణ, అంటే మంచి వ్యక్తిత్వంతో అమలు చేయడం. ఎందుకంటే మంచి ఆలోచనలు ఉండి మనం ఒకవేళ సొసైటీలో దానికని అమలు చేయకపోతే వ్యక్తులు మనకి ప్రభావితం అవ్వరు. ఈ వ్యక్తిత్వం మంచితనం ఏ రకంగా ఉండాలంటే ఇది చాలా ప్రధానమైనది. ఖురాన్ ఒక ప్రధాన ఏజెండా. ఖురాన్ హదీసుల్లో ఆచరణకి చాలా పెద్దపీట వేసింది. జమాత్ ఇస్లామీ కూడా తన పూర్తి క్యాటర్ని ఆచరణ విషయంలోనే చాలా ముందస్తు లైన్లో పెడుతుంది. కాబట్టి ఈ రెండవది ఆచరణ చాలా ప్రధానమైనది. ఇంకా మూడవది ఏంటంటే ప్రచారం. ఏదైతే మీ ఆలోచన ఉందో, ఏదైతే ఒక మంచి ఉన్నతమైన ఆలోచన ఉందో దాన్ని వెంటనే మనం ఆచరణ రూపంలో పెట్టిన తర్వాత, అది ఆచరించిన తర్వాత మీది ఏదైతే ప్రధానమైన సిద్ధాంతం లేకపోతే ఒక మంచి ఇది ఉందో అది వెంటనే మనం ప్రచారం చేయాలి. అయితే ఈ ప్రచారానికి సంబంధించి కూడా ఖురాన్ హదీసుల్లో మనం చూసినట్లయితే చరిత్రలో ఇది చాలా ఉన్నతంగా ఉంటుంది. మీరు చెప్పే విషయాలు ఉన్నతంగా ఉండాలి, శృతిమెత్తగా చెప్పాలి, ప్రజలకి అర్థమైనట్టుగా చెప్పాలి, వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మనం చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇకపోతే ఈ 3 విషయాలు ఎప్పుడైతే మనం ఆచరిస్తామో, ఇంకా 4వది ఏంటంటే, మనం ఇంత కృషి చేసినప్పటికి కూడా ఒకవేళ వ్యక్తులు మన పట్ల వ్యతిరేక భావం ఉన్నప్పటికీ కూడా మన సహనాన్ని వహించాలి. ఎందుకంటే సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మేము మా ఆలోచనలో మార్పు ఉంది, మా ఆచరణలో ఉంది, మీ సందేశంలో కూడా చక్కని విధానాన్ని అవలంబించాం. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఎటువంటి స్పందన లేనప్పటికీ కూడా ఆ సహనం అనే చివరి అస్త్రం ఏదైతే ఉందో ఆ అస్త్రం ద్వారా మన సమాజాన్ని ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైతే ఏ సంకల్పంతో అయితే మన ఆలోచనని, మన క్యారెక్టర్ని, మన చెప్పే విధానాన్ని ఏ విధంగా అయితే మన ఎఫర్ట్స్ అన్ని పెట్టిన తర్వాత కూడా వ్యక్తుల్లో ఒకవేళ స్పందన రాకపోతే ఆ వ్యక్తి దగ్గర మనం సహనాన్ని అవలంబించాలి. అల్హమ్దులిల్లా ఏదైతే ఈ 4 విషయాలు మనం చెప్పుకున్నామో ఈ 4 విషయాల్లో ఖచ్చితంగా ఇస్లామీ ఉద్యమకారుడికి ఖచ్చితంగా ఈ విషయాలు ఉండాలని అల్లాహకు దువా చేస్తున్నాను. చివరిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి ఏమన్నారంటే, నేను ఒక వ్యక్తిని సంస్కరించాలని అనుకుంటే, ఒక వ్యక్తిని ధర్మంలో తీసుకురావాలనుకుంటే నేను 70 సార్లు కూడా ఆ వ్యక్తికి నేను నా ఒక సందేశాన్ని ఇస్తానని చెప్పడం జరిగింది. ఏంటంటే ఇది సహనానికి సంబంధించిన విషయం. ఈ సహనాన్ని అల్లాహ్ తాలా మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వాకుద్దామన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.